ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 11 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్. దీనిలో మనకు జనవరి నుంచి నవంబర్ వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో ఇది కావాలనుకున్న వాళ్ళు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కు 110 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. వాట్సాప్ ద్వారా ఆ స్క్రీన్ షాట్ని అయితే పంపించండి. ఓన్లీ 1 monthకి కావాలనుకుంటే 20 రూపీస్ చొప్పున మీరైతే అమౌంట్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్కు వాట్సాప్ పంపిస్తే మీకు 1 to 2 hours అయితే పంపిస్తాం. వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందో చూద్దాం. మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈరోజు మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి 1 year మనకు సీఎం కేసీఆర్ గారు ప్రకటన చేసి 1 year అవుతుంది. సో ఈ సందర్భంగా దాని మీద ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఎదురు చూపుల్లో ఏడాది అంటూ చూడవచ్చు. ఈసారి నోటిఫికేషన్ ఒక్కటి రాలే. గత ఏడాది డిసెంబర్ 13న 50,000 ఉద్యోగాల ప్రకటన. అప్పటి నుంచి నేటి వరకు త్వరలోనే గత 6 నెలల్లో 26 మంది నిరుద్యోగులు సూసైడ్. 86,000 ఖాళీలు గుర్తించిన ఆర్థిక శాఖ అంటే ఇక్కడ చూడవచ్చు. ఎదురు చూపుల్లోనే ఏడాది ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 13న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద ఉన్నతాధికారులతో సమీక్షించి 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ప్రకటించారు. అప్పటికే ముందున్నటువంటి వరంగల్, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ఈ ప్రకటన ఎంతో కొంత కలిసి వచ్చింది. కానీ త్వరలో 50,000 ఉద్యోగాలంటూ చేసిన ప్రకటన ఇంకా అదే తీరుగా కొనసాగుతుందంటే ఇక్కడైతే చూడవచ్చు. సో దాని యొక్క కంటిన్యూషన్ ఆర్టికల్ కూడా చూడవచ్చు. ఎదురు చూపుల్లోనే ఏడాది ఏది నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. ఈసారి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 13న ఇచ్చినటువంటి ప్రకటన ఇక్కడ చూడవచ్చు. 50,000 పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ల జారీకి సీఎం ఆదేశం, వివరాల సేకరణ బాధ్యత సీఎస్ కంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ పలువురు చేసినటువంటి ప్రకటనలు కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనకు సీఎం కేసీఆర్ గారు డిసెంబర్ 13న చేసినటువంటి ప్రకటన చూడవచ్చు. ఇక్కడ మీరు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం, వివిధ శాఖల్లో 50,000 వరకు ఖాళీలు ఉన్నట్టు అంచనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీలు పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారంటూ మనకు డిసెంబర్ 13 అంటే రేపటికి 1 year కాబోతుంది. ఇక అదే విషయం మీద మనకు సీఎస్ ఏమన్నాడంటే, సో ఈసారి 50,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి దాదాపుగా 2 నెలల సమయం పట్టవచ్చు. సో ఈ మధ్య దాదాపు 18,000 మంది ఉద్యోగులు వివిధ స్థాయిలో పదోన్నతులు కల్పిస్తాం. సో అలా ఏర్పడినటువంటి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. సో వాటిని కూడా కలిపి పూర్తి డేటా సిద్ధం కాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి మొత్తం 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. సో అందువల్ల ఇలాంటి అవంతరాలు లేకుండా చూసుకొని సో ఈసారి 50,000 కొలువులు భర్తీ చేపడతామని చెప్పేసి మనకు ఇక్కడ సీఎస్ జూన్లో చెప్పినటువంటి ప్రకటన ఇది. నెక్స్ట్ ఇక్కడ బీస్వాల్ కమిటీ ప్రకారం ఉన్నటువంటి ఖాళీలు, కాకపోతే ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదంటే ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇంకా మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ 86,000 ఖాళీలు, అవి ఏ శాఖలు ఉన్నాయంటూ ఇచ్చారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో నమోదైనటువంటి నిరుద్యోగుల వివరాలు, సో ఏజ్ బార్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఏ ఏజ్ మధ్య ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు మొత్తం 2015 నుంచి 20 వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్ వివరాలు కావచ్చు, సో ప్రధాన శాఖల్లో గుర్తించిన ఖాళీలు కావచ్చు, వీటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా మారింది. ముందుగా కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఉప ఎన్నికలు, మండలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వంటి పలు కారణాలతో రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. సో 1 by 1 ఇట్లా చెప్పుకుంటూ 1 year అయితే గడిపేశారు మొత్తం మీద. సో 7 ఏళ్ల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ పెండింగ్లోనే ఉంది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, అదేవిధంగా టీచర్ల ఖాళీలు సైతం నోటిఫికేషన్ ప్రకటన రాలేదు. మరోవైపు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు దాటినటువంటి నిరుద్యోగులు ఇక ప్రభుత్వ కొలువు అర్హత కోల్పోతున్నారు. 2018 నాటికే 40 ఏళ్లు నిండిన వారు దాదాపు ఒక 40,000 మంది ఉన్నారంట. అది ఐస్ ఫర్ టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయినటువంటి 1 time రిజిస్ట్రేషన్ అయినటువంటి డేటా ప్రకారం. అయితే ఈ ఏడాది డిసెంబర్తో
సో వీరంతా అర్హత కోల్పోతున్నారు. అదేవిధంగా పోలీస్ విభాగంలో గరిష్ట వయ పరిమితి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోలీసులో మనకు గరిష్ట వయ పరిమితి అనేటువంటిది కానిస్టేబుల్కు 22 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, ఎస్ఐకి 20 సంవత్సరాలు ఉంటుంది. సో దీంతో ఇప్పటికే 25 ఏళ్ళు దాటిన వారికి పోలీసు ఉద్యోగం రావడం కలగానే మిగిలిపోయింది. టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం 2018లో 20 నుంచి 25 ఏళ్ళు ఉన్నవారు మనకు 8 లక్షల మంది ఉన్నారంట. 30 నుంచి 40 వరకు ఉన్నవారు దాదాపు 1,05,000 మంది. ఇంకా వీరు ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయారంట. సో అంటే గత 4-5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు కదా 2018 నుంచి. దీంతో మొత్తంగా 1.45 lakhs మెంబర్స్ నిరుద్యోగులకు ఏజ్ బార్ అయినట్లుగా మనకు టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం అయితే తెలుస్తున్నట్టు చూడవచ్చు. ఆశల్లోనే ముగిసినటువంటి ఏడాది అంటే చూడవచ్చు. అన్ని పెండింగ్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో 2014 తర్వాత ప్రధానంగా ఆశపడ్డ గ్రూప్ 1 కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కటి కూడా విడుదల చేయలేదు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా 2017లో అనుమతి ఇచ్చినా కూడా గడువు వాటికి నోటిఫికేషన్లు జారీ చేయడం సాధ్యం కాలేదంటే ఇక్కడైతే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనం 86,000 ఖాళీలు గుర్తించినట్లు కూడా దీంట్లో ఇచ్చారు. ఇక్కడ 86,000 ఖాళీలు అనేటువంటిది ప్రాథమికంగా గుర్తించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. శాఖల వారీగా ఆర్థిక శాఖ ఈ వివరాలను సేకరించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిలో కొన్ని పోస్టులను తాత్కాలికంగా ఎత్తివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ఎత్తివేస్తే అవి ఒక 11,000 లెక్కల్లో ఉండవంటూ చెప్తున్నారు. అలా అయితే మొత్తం 70,000 వరకు ఈ ఖాళీల లెక్క చేరుతుందని చెప్పేసి అధికార వర్గాల యొక్క అంచనా. దీనికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే మరి ఆ 70,000కు సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారనేటువంటి క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ ఉద్యోగుల బదలాయింపు అయితే జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఈ 1 ఇయర్లో 26 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు అంటే చూడవచ్చు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య 26కి అయితే చేరింది. సో ఇక్కడ టీఎస్పీఎస్సీలో నమోదైనటువంటి నిరుద్యోగుల వివరాలు చూడవచ్చు. వయసు ఆధారంగా పురుషులు, స్త్రీలు మొత్తం. సో టోటల్గా మనం ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు మొత్తం. సో అట్లా ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ సంఖ్యాపరంగా అయితే మనకు టీఎస్పీఎస్సీ గణాంకాల ప్రకారం అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రధాన శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు కనుక మనం చూసినట్లయితే ఏదైతే మనకి 86,000 ఖాళీలు అంటున్నారు కదా, సో వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సో హోంశాఖకు సంబంధించి మనకు 21,507 పోస్టులు ఉన్నాయి. విద్యాశాఖలో 22,000 పోస్టులు అంట. వైద్య శాఖలో 10,048, బీసీ సంక్షేమ 3,538, గిరిజన సంక్షేమ శాఖ 1,700 అండ్ గ్రామీణాభివృద్ధి 1,391, ఇతర శాఖలు అన్ని కలుపుకుంటే 86,000 ప్రాథమికంగా గుర్తించారు. సో దీనిలో కొన్ని తగ్గుతాయి అని చెప్పేసి ఇంతకుముందు అక్కడ మనకు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇక్కడ స్వరాష్ట్రంలో నోటిఫికేషన్లు ఏడాదిలో నోటిఫికేషన్ల పోస్టులు అని చూడవచ్చు. సో ఇప్పటివరకు 15లో 13 నోటిఫికేషన్లు అండ్ ఆ 16లో 12 అట్లా మొత్తం 2026 కనుక చూసుకుంటే 105 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. వీటిలో భర్తీ చేసినవి పెండింగ్లో ఉన్నాయి కనుక చూసుకుంటే మొత్తం 36,000 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే 29,000 భర్తీ చేశారు. ఇంకా 7,552 పెండింగ్లో ఉన్నట్లు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఇలా మంచి ఆర్టికల్ అయితే దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి ఉద్యోగాల పరిస్థితి గురించి అయితే అక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక నెక్స్ట్ 9 ఉమ్మడి జిల్లాల్లో ఒకేసారి ఉద్యోగుల బదలాయింపు అంటూ చూడవచ్చు. 22 నుంచి కేటాయింపులు ఉత్తర్వులు. ఇప్పటికే 4 జిల్లాల్లో 24,000 ఐచ్ఛికల స్వీకరణ. మిగిలినటువంటి 5 జిల్లాల్లో 15 నుంచి ప్రక్రియ. అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు అంటూ చూడవచ్చు. కొత్త జిల్లాల విధానం అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఉద్యోగుల బదలాయింపు ఉత్తర్వులు ఈ నెల 22 నుంచి జారీ కానున్నాయి. ఇప్పటికే మనకు 4 డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయినట్టయితే చెప్తున్నారు. సో వీటికి విడివిడిగా కాకుండా మిగిలినటువంటి 5 జిల్లాలు కలుపుకొని మొత్తం 9 ఉమ్మడి జిల్లాలు ఒకేసారి ఈ ఉద్యోగుల కొత్త కేటాయింపులు ఉత్తర్వులు ప్రభుత్వం శనివారం అన్ని శాఖల కార్యదర్శులకు జోనల్ విధానం కింద మొదటగా ఆర్డర్ టు సర్వే అందించిందట. సో దాంట్లో భాగంగా మొదటగా ఆర్డర్ టు సర్వే ఉద్యోగులను తమ సొంత జిల్లాలకు పంపుతుందని చెప్పేసి దీనిలో మనకి ఇచ్చారు. సేమ్ ఇన్ఫర్మేషన్ మనకు దాదాపుగా 2-3 న్యూస్ పేపర్లో వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ టీచర్ల కేటాయింపులో అధికారుల హడావిడి అంటూ చూడవచ్చు. ఉద్యోగుల్లో నెలకొంటున్నటువంటి గందరగోళం, సీనియారిటీ ఆప్షన్ల జాబితా తయారీపై టీచర్ల నుంచి విమర్శలు, స్థానికతను పరిగణలోకి తీసుకోవాలంటూ ఉపాధ్యాయ సంఘాలు, సీనియారిటీ జాబితా సమగ్రంగా రూపొందించాలన్న డిమాండ్. రేపు టీచర్ల సంఘాలతో మాట్లాడినటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే ఈ ఉపాధ్యాయులకు విడిగా ఉత్తర్వులు ఇస్తున్నారు. సో వాటికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ స్థానికత, సీనియారిటీ పైన కొంత గందరగోళం అయితే నెలకొంటుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికత ఆధారంగా ఇస్తే జూనియర్లకు బెటర్, సీనియారిటీ ఆధారంగా ఇస్తే ఈ సీనియర్స్ ఉన్న వాళ్ళే డిస్టిక్ కేంద్రాల్లో ఉంటారు. అదేవిధంగా జూనియర్గా ఉన్న వాళ్ళంతా మారుమూల ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ విధంగా చేయొద్దని చెప్పి చెప్తున్నారు. సో అలా అయితే ఇక్కడ ఇంకొక సమస్య, ఇంకొక డిస్టిక్ సంబంధించి కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కరీంనగరే కావాలి ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పరంగా చూడవచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగుల బదలాయింపులో గందరగోళం, సీనియారిటీ ప్రకారం స్థానికత నిర్ధారణపై అభ్యంతరం, జీవో నెంబర్ 317పై స్పష్టత లోపించిందని ఉద్యోగుల యొక్క ఆందోళన.
ఆందోళన. సీనియారిటీ ప్రకారం ఆప్షన్ ఇస్తే జూనియర్లు మారుమూలకే. సో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా ఆప్షన్లు తీసుకుంటున్నటువంటి అధికారులు అంటే చూడవచ్చు. సేమ్ మనకి ఏంటంటే ఇక్కడ సీనియారిటీ మనకు స్థానికత పరంగా కొంత విభేదాలు అయితే వస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనిపైన ఏం చేస్తుంది? ముఖ్యంగా టీచర్లకు సంబంధించి రేపైతే మీటింగ్ ఉంది. మరి రేపు జరిగేటువంటి మీటింగ్లో మనకు దీనిపైన కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక సేమ్ మళ్ళీ పోలీసులో కనుక చూసుకుంటే కూడా పోలీస్ జూనియర్ల బాధ బదలాయింపు అంటూ చూడవచ్చు. పోలీస్ శాఖలో కూడా ఆప్షన్లు అలాట్మెంట్ వ్యవహారంపై అసంతృప్తి. సీనియర్ల తర్వాతే ఛాన్స్ ఇవ్వడం ఇబ్బందికరమే అని భావన. స్థానికత ప్రకారం కేటాయింపులు ఉండాలని చెప్పేసి డిమాండ్. ఇక్కడ పోలీస్ శాఖ కూడా సేమ్ అటు ఏదైతే టీచర్స్ కావచ్చు అండ్ పోలీస్ శాఖ కూడా స్థానికత ఆధారంగా ఇవ్వాలి. అట్లయితే జూనియర్స్ కొంత లాభం ఉంటుంది. సీనియారిటీ ఇస్తే జూనియర్లంతా ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క బాధ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా అంతే, సర్దుబాటు బదిలీ ముప్పు అని చెప్పేసి గందరగోళంలో ఉపాధ్యాయులు అని చెప్పేసి ఇక్కడ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ డిస్టిక్ సంబంధించినటువంటి ఉద్యోగుల ఇది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనిలో కూడా ఏంటంటే స్థానికత ఆధారంగా ఇవ్వాలి అండ్ సీనియారిటీ కాదంటూ ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇక్కడ ఎన్పిసిఐ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు పవర్ సెక్టార్, ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి. సో మొత్తం 72 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైఫండరీ ట్రైనీ, అసిస్టెంట్ స్టెనో సంబంధించిన పోస్ట్ ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. December 27 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. వెళ్ళి ఒకసారి దాంట్లో కెరియర్ సెక్షన్కి వెళ్తే మీకు పీడిఎఫ్ లభిస్తుంది. అక్కడ చూసి వాటికి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. NIALలో మనకు అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ నుంచి ప్రాజెక్ట్ స్టాఫ్ సంబంధించినటువంటి 32 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. December 20 నుంచి 22 వరకు, అంటే 22 నుంచి 24 మధ్యలో ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయంట. వాటికి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అని అటెండ్ కానీ ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు అయితే లభిస్తాయి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను, గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని కింద దానిలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకోండి. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. నన్ను ఫాలో అవ్వండి. నేను క్లాసెస్ స్టార్ట్ చేయగానే ఇవన్నీ లైవ్ క్లాసెస్, వాటి యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫాలో అయినట్లయితే. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ దీనిలో అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లస్ తీసుకోవచ్చు, ఫ్రీ క్లాసెస్ వినవచ్చు. ప్లస్ కనుక తీసుకుంటే Group 1, Group 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ దీనిలో అందుబాటులో ఉన్నాయి. అండ్ వీళ్ళు ఫ్రీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. వాటిలో మీరు అటెంప్ట్ చేసి మన కోడ్ SAT10 కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఒక 10% ఆఫర్ వస్తుంది కోర్స్ బై చేసినప్పుడు. అదే కాకుండా మీరు ఫ్రీ క్లాసెస్ కూడా వినాలనుకుంటే మన ఛానల్ కోడ్ యూజ్ చేసి మీరు అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు. సో వీటన్నిటి ఒక లింక్స్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నేనైతే చాలా మంచి క్వశ్చన్స్ తీసుకొని ప్రతిరోజు 9 o'clock ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ పెడుతున్నాను, 7 or 2:30కి తెలంగాణ హిస్టరీ మీద పెడుతున్నాను. చాలా మంచి క్లాసెస్, మంచి క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాను. ఎవరైతే హార్డ్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రోజు మీరు అక్కడికి వచ్చి ఫ్రీగా టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వచ్చి చూడండి, నచ్చితేనే మీరు ఫాలో అవ్వండి. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.